రీసెంట్‌గా ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరిగింది. ఇది కొన్ని వివాదాలకు దారితీసింది. ఒక యూనివర్సిటీ స్టాల్‌లో చైనా రోబోను స్వదేశీ ఆవిష్కరణగా చూపించడంతో వాళ్ళనక్కడి నుండి పంపించేశారు. ఇదంతా దేశానికి అవమానంగా మారింది. అసలు ఆవిష్కరణల విషయంలో ఒక దేశంగా మనం ఎటు వెళ్తున్నాం? దేశం అంటే నీ ఉద్దేశ్యం ఏంటి? ప్రజలే దేశం. అవునా? మనకి బొమ్మలంటే ఇష్టం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చుట్టూ రంగురంగుల వెలుగులు. ఆ సంస్థ కూడా అదే చేయాలనుకుంది. పక్కింటి వాళ్ళని మెప్పించాలని చూసింది. కానీ పక్కింటి వాడు కనిపెట్టేశాడు. ఈ కుక్క మాది అన్నాడు. నీ చుట్టూ ఉన్న సామాన్య మనిషిని చూడు. మనం ఇంకేం చేయడానికి ప్రయత్నిస్తున్నాం? మా బంటికి ఏదో ఒక ఇంజినీరింగ్ కాలేజీలో సీట్ రావాలి. ఎందుకంటే వాళ్ళ చుట్టాల పిల్లలు కూడా అదే చేశారు కాబట్టి. ఇండియాలో పెళ్ళిళ్ళ మార్కెట్ చదువుల మార్కెట్ కంటే పెద్దది. నువ్వు ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నావు? మెప్పించటానికి. పేరు పక్కన డాక్టర్ను ఉండాలని ఫేక్ పీహెచ్డీలు. మెప్పించడం. మనం చేసేవన్నీ నిజాయితీ కంటే ఎక్కువగా పైకి కనిపించడం కోసమే. ప్రజలు ఎప్పుడూ ఇతరుల గుర్తింపు కోసం చూసే సంస్కృతిలో నిజమైన వ్యక్తులు ఎప్పటికీ పుట్టలేరు. నా పేరు సాగర్. నేను బెంగుళూరు నుంచి వచ్చాను. నేను గత 2 ఏళ్లుగా ఈ గీతా కమ్యూనిటీలో భాగంగా ఉన్నాను. నా ప్రశ్న ఏంటంటే రీసెంట్‌గా ఢిల్లీలో ఈ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరిగింది. అది కొన్ని వివాదాలకి దారితీసింది. మొదటి విషయం ఏంటంటే సమ్మిట్ ప్రారంభ రోజుల్లో మేనేజ్‌మెంట్ అస్సలు బాలేదట. భారీ క్యూలు, అంత గందరగోళం, ఇంకా లోపలికి వెళ్ళడం కూడా చాలా ఇబ్బందయింది. ఇంకా అసలు విషయం ఏంటంటే అక్కడ యూపీఐ కూడా పనిచేయలేదు. అది కూడా ఒక ఏఐ సమ్మిట్‌లో. ఇదంతా దేశానికే ఒక పెద్ద అవమానంలా తయారైంది. అదే ఈవెంట్లో ఇంకో ఘటన కూడా జరిగింది. ఒక యూనివర్సిటీ వాళ్ళు చైనాలో తయారైన రోబోని మన స్వదేశీ ఆవిష్కరణ అని చూపిస్తే వాళ్ళని అక్కడి నుంచి పంపించేశారు. వాళ్ళేమో ఆ 2-3 లక్షల బొమ్మ కోసం ఒక 350 కోట్లు రీసెర్చ్ ఖర్చు చేశామని చెప్పారు. దీనివల్ల ప్రజల్లో కూడా చాలా పరువు పోయింది. ఈ సంఘటనలన్నీ చూస్తుంటే అసలు మన దృష్టి నిజమైన సైంటిఫిక్ రీసెర్చ్ మీద ఉందా? లేక కేవలం మన లోపలి ఏదో ఒక సాంస్కృతిక అభద్రతా భావాన్ని కప్పిపుచ్చుకోవడానికా అనే సందేహం వస్తోంది. నా ప్రశ్న ఏంటంటే ఒక దేశం నిజమైన పరిశోధనలు మానానేసి కేవలం షో ఆఫ్‌కి, పబ్లిసిటీకే ప్రాధాన్యత ఇస్తే ఆవిష్కరణల విషయంలో మనం ఒక దేశంగా ఎటు వెళ్తున్నాం? దేశం అంటే తనంతట తాను ఒక ప్రాణం ఉన్న రూపం కాదు. గుండె చప్పుడో, శ్వాసో కాదు. నువ్వే దేశం. ఒకవేళ దేశం కేవలం షో ఆఫ్ మరియు పబ్లిసిటీ మీద ఆసక్తి చూపిస్తోందంటే ఆ వేలు నీ వైపు చూపిస్తున్నట్టే. ఇన్వర్డ్స్. దేశం అంటే నీ ఉద్దేశ్యం ఏంటి? చెట్లు, రోడ్లు, కొండలు, నదులా? ప్రజలే దేశం. అవునా? సామూహిక ఆలోచన ధోరణి. అవును. ప్రజలే. ప్రతి వ్యక్తికి ఏదో ఒక విషయం కంటే షో ఆఫ్ మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అదే ఇలాంటి సమ్మిట్లలో బయటపడుతుంది. అది సామాన్య మనిషి నైజం. నా దగ్గర ఇదుంది. నా దగ్గర అదుంది. కొన్ని గంటల క్రితమే మా ఫౌండేషన్ మెంబర్ ఒకరిని కలిశాను. ఆయన ఒక సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు. అదొక పాత బ్రాండ్. ఆ మోడల్ దాదాపు 70-80 ఏళ్లుగా ఉంది. నేను ఆయనతో అన్నాను, నువ్వు ఈ కారు పాత వెర్షన్లు చూడలేదు. అవి చాలా బలంగా, నాణ్యంగా ఉండేవి. పైగా చూడ్డానికి కూడా బాగుండేవి. కానీ అవి అమ్ముడుపోలేదు. అది ఒక విదేశీ కంపెనీ. అందుకే వాళ్ళ మోడల్ను ఇండియనైజ్ చేశారు. ఇప్పుడది బయటికి మెరుస్తూ ఉంటుంది కానీ లోపల నాణ్యత ఉండదు. అందుకే ఇప్పుడు బాగా అమ్ముడవుతోంది. ఆ కారు సైజ్ తగ్గించారు. బరువు కూడా తగ్గించారు.
సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా తగ్గించుండొచ్చు. కానీ ఇప్పుడది అమ్ముడవుతోంది. నాకు 25 ఏళ్ల క్రితం ఉన్న ఒరిజినల్ మోడల్‌తో అనుభవం ఉంది కాబట్టి, అప్పటిది ఎలా ఉండేదో, ఇప్పటిది ఎలా ఉందో నాకు తెలుసు. 25 ఏళ్ల టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రొడక్ట్ ఇంకా మెరుగుపడుతుంది అని ఎవరైనా ఆశిస్తారు. కానీ మెరుగుపడటానికి బదులుగా కావాలనే నాణ్యత తగ్గించారు. ఎందుకంటే ఇప్పుడు అదే అమ్ముడవుతోంది. బయట తళతళలాడుతుంటుంది. లైట్లు బావుంటాయి. మనకి బొమ్మలంటే ఇష్టం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. చుట్టూ రంగురంగుల వెలుగులు. పక్కింటి వాళ్ళని మెప్పించటానికి ఆ రంగులు. ఆ సంస్థ కూడా అదే చేయాలనుకుంది. పక్కింటి వాడిని మెప్పించాలని చూసింది. కానీ వాడు పట్టేశాడు. ఈ కుక్క మాది అన్నాడు. నీ చుట్టూ ఉన్న మనుషుల్ని చూడు. మనం ఇంకేం చేయడానికి ప్రయత్నిస్తున్నాం? మా బంటికి ఒక ఇంజినీరింగ్ కాలేజీలో సీట్ రావాలి. ఎందుకంటే చుట్టాల పిల్లలు కూడా అదే చేశారు కాబట్టి. బంటి లోపల ఏముందో ఎవరికి కావాలి? లోపల సత్తాకి ఏమైనా విలువుందా? మనకు కేవలం పై రూపం మాత్రమే ముఖ్యం. ఆ రూపం చౌకగా దొరుకుతుంది. మనం చౌకైన దాన్ని ఎంచుకున్నాం. ఒక యుద్ధ విమానం ఖరీదు ఎంతుంటుందో ఆలోచించు. 2000 కోట్లు, 5000 కోట్లు ఉండొచ్చు. మరి అదే విమానం లాంటి ఒక ఖాళీ బొమ్మ ఖరీదు ఎంత? ఏమీ ఉండదు. కేవలం మెప్పించడానికి, వినోదం పంచడానికైతే కేవలం 1% ఖర్చుతో అసలు విమానంలాగే కనిపించే బొమ్మను తయారు చేయవచ్చు. మనం దాన్నే ఎంచుకున్నాం. అది ఎగరదు, బాంబులు వేయదు, కానీ మెప్పిస్తుంది. ఇండియాలో పెళ్లిళ్ల మార్కెట్ చదువుల కంటే పెద్దది. నువ్వు ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నావు? మెప్పించడానికి. చిన్న ఊళ్ళకి వెళ్ళండి. లైబ్రరీ ఉండదు కానీ డజన్ల కొద్దీ ఫంక్షన్ హాల్లుంటాయి. ఎందుకు? మెప్పించడానికి. పేరు ముందు డాక్టర్ అని ఉండాలని ఫేక్ పీహెచ్డీలు. మెప్పించడం. మనం చేసేవన్నీ నిజాయితీ కంటే ఎక్కువగా పైకి కనిపించడం కోసమే. మనకు గుర్తింపు కావాలి కానీ నిజాయితీ వద్దు. దేశాన్ని నిందించకండి. ఇది పౌరులైన మన గురించి. The citizens. ఒక సినిమా సెట్ గురించి ఆలోచించు. అది నిన్ను మెప్పిస్తుంది కదా? అది దేంతో తయారైందో తెలుసు కదా? మన జీవితాలు కూడా సినిమా సెట్‌లాగే ఉన్నాయి. కేవలం మెప్పించడానికి నిర్మించుకున్నవి. ఇండియా తలసరి ఆదాయం ఎంతో మనకు తెలుసు. నాణ్యమైన ఉత్పత్తుల విషయంలో ఇండియా పెద్ద మార్కెట్ కాదు. కానీ రీల్స్ మరియు ఇన్‌స్టాగ్రామ్ విషయానికొస్తే ఇండియా చాలా పెద్ద మార్కెట్. బహుశా ప్రపంచంలోనే నంబర్ 1. నిజానికి చాలా అంతర్జాతీయ కంపెనీలు ఇండియాలోకి రావు. ఎందుకంటే వాళ్ళ నాణ్యతని ఎలా తగ్గించాలో వాళ్ళకర్థం కాదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా నాణ్యమైన వస్తువు తెస్తే అది ఇక్కడ అమ్ముడుపోదు. ఎందుకంటే మనకది వద్దు. మనకు లోపల ఏమీ లేకపోయినా పర్లేదు. కానీ బయట మాత్రం మెరుస్తూ ఉండాలి. మనకు కావాల్సింది ఆ మెరుపులే. మనకు కావాల్సింది అంతర్గత నిజాయితీని పెంచే సంస్కృతి. ఇతరుల గుర్తింపు కోసం చూసే సంస్కృతిలో ఎప్పటికీ అసలైన వ్యక్తులు పుట్టలేరు.
మనకు విభిన్నంగా ఆలోచించే వాళ్ళని శిక్షించని సంస్కృతి కావాలి. అంతా లోపల ఖాళీగా ఉన్నప్పుడు ఆ దారి నుండి పక్కకు తప్పుకోవడం ముఖ్యం. అవునా? అందుకే మనకు తిరుగుబాటుదారులు కావాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పేవాళ్ళు కావాలి. మరి మెప్పించే విషయం ఉంది గదా! మనం ఇతరులని మెప్పిస్తున్నామని వాళ్ళకి తెలీదని కాదు. కాదు. మన స్నేహితుడికి కూడా తెలుసు మనం అతన్ని మెప్పిస్తున్నామని. మనం ఒకరినొకరు మోసం చేసుకుంటున్నామని కూడా తెలుసు. నిజానికి ఇది పరస్పరం మోసపూరితమైన స్నేహం. నువ్వు ఖాళీ, నేను ఖాళీ. మన ఇద్దరి ఖాళీతనాన్ని మనం ఒకచోట చేరుస్తాం. మన ఖాళీతనం ఒకదానితో ఒకటి కలిసిపోతుంది. అదే మన స్నేహానికి పునాది. కానీ నువ్వు నిజాయితీగా ఉంటే అప్పుడు నువ్వు నన్ను భయపెడతావు. ఎందుకంటే నా తప్పుని నువ్వు ఎత్తి చూపుతావు. అందుకే నేను నీకు దూరంగా ఉంటాను. అంటే మనకి కృత్రిమమైన జీవితం అంటే విసుగు రావట్లేదు. ఇక్కడ అస్సలు మార్కెట్ లేని వస్తువు ఒకటుంది. అది అద్దం. మరి విపరీతమైన మార్కెట్ ఉన్న వస్తువు ఏంటంటే రంగులు. రంగులు. ఇతరులని మోసం చేసే రంగులు. కానీ అద్దాలు ప్రమాదకరం. నువ్వు దేన్నైతే చూడకూడదనుకుంటున్నావో అద్దం దాన్నే చూపిస్తుంది. నువ్వు నిజంగా ఎవరో అద్దం బయటపెడుతుంది.